హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఈరోజు మన మధ్యలో ఉన్నారు హరితశ్రీ. పీజీఎల్ సెట్ అంటే ఎల్ఎల్ఎం 2025కి సంబంధించి 113 మార్కులు వచ్చాయి. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు లాస్ట్ ఇయర్. సో కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మీరు ఎల్ఎల్బి ఎక్కడ చేశారు, అలాగే మీ బేసిక్ ఇంట్రడక్షన్ ఒకసారి మీ పేరెంట్స్ గురించి కానీ అసలు ఎందుకు ఎల్ఎల్బి చేస్తున్నారు జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేసేయండి. మాది ప్రకాశం డిస్టిక్ అద్దంకి సార్. నాన్నది బిజినెస్ సార్, అమ్మ స్కూల్ టీచర్. నేను 3 years ఎల్ఎల్బి సిద్ధార్థ లా కాలేజ్ విజయవాడలో కంప్లీట్ చేసుకున్నాను సార్. ఓకే, అంటే అప్పుడు ఎంత ర్యాంక్ వచ్చింది మీకు? అప్పుడు 8th ర్యాంక్ వచ్చింది సార్ ఎంట్రన్స్ లో. ఓకే ఓకే, నైస్. సో నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అయ్యారు, అలాగే బుక్స్ ఏమైనా సజెస్ట్ చేసే ముందు ఈరోజు స్పెషల్ డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నారా? మీ మదరే నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పారు. సో హ్యాపీ బర్త్డే చెప్పమన్నారు. సో మా అందరి తరపున, మా ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే, మంచి డే. మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము. అయితే జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను, నార్మల్ గా ఆన్సర్ చేయండి. సో మనకు టోటల్ గా 120 మార్క్స్ ఉంటాయి ఎల్ఎల్ఎం కి సంబంధించి. అందులో పార్ట్ ఏ, పార్ట్ బి. ఈ రెండు సెక్షన్స్ కి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఏ బుక్స్ ఫాలో అయ్యారు, అలాగే టిప్స్, అలాగే స్ట్రాటజీ ఏమైనా ఉంటే చెప్పండి. సార్ మెయిన్ స్ట్రాటజీ అంటే సిలబస్ స్పెసిఫిక్ గా చదవడం అలవాటు చేసుకోవాలి సార్. మనం అసలు ఫస్ట్ సిలబస్ ఏంటి, బేసిక్స్ ఏంటి స్ట్రాంగ్ అయితే మనం ఇన్ డెప్త్ వెళ్ళొచ్చు సబ్జెక్ట్ లోకి ఫస్ట్. సో ఫస్ట్ ప్రిపేర్ అయ్యే ఎవరికైనా ఫస్ట్ సిలబస్ అనేది ఐడియా ఉంటుంది సార్. వారికి మైండ్ లో లైక్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఏంటి, కాన్స్టిట్యూషన్ లాలో ఏముండేది అనేది వెంటనే ఐడియా ఉండాలి. సో విత్ ఇన్ సిలబస్ స్పెసిఫిక్ గా చదవడం అలవాటు చేసుకోవాలి. ఓకే, లైక్ స్ట్రాటజీ అంటే ఏముండదు, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క చదువుతారు. లైక్ మెయిన్ స్ట్రాటజీ అంటే సిలబస్ స్పెసిఫిక్ గా చదవడమే. ఓకే, మీరు ఎన్ని డేస్ ప్రిపేర్ అయ్యారు, అలాగే డైలీ ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారు? అంటే సార్ మెయిన్ మనకి ఎల్ఎల్బిలో సబ్జెక్ట్స్ అంతా ఐడియా ఉంటది కాబట్టి ఎల్ఎల్ఎం లో మనం అక్కడ విత్ ఇన్ వాళ్ళు ఇచ్చిన కాంపోనెంట్స్ లో మనం ఫోకస్ చేసి అటెంప్ట్ ఇవ్వడమే కాబట్టి ఎగ్జామ్. సో ఎక్కువ టైం పట్టలేదు సార్. మాకు ఎల్ఎల్బి అయ్యాక విత్ ఇన్ 1 month ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి వచ్చింది. సో నేను హార్డ్లీ ఒక 2-3 weeks చూసుకున్నాను సార్, అంతే సిలబస్. ఓకే, డైలీ ఎంతసేపు చూసుకున్నారు, అలా ఏమైనా ఉందా టైం? డైలీ ఎంతసేపు చూసుకున్నా అన్నం కన్నా ఇదే సార్, లైక్ కన్సిస్టెన్సీ మ్యాటర్స్ సార్, అంతే. లైక్ డైలీ మనం 1 hour ఫోకస్డ్ గా చదువుకున్నా చాలు. డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, అంతే. లైక్ డైలీ 4 to 5-6 hours ఖచ్చితంగా ఎగ్జామ్ చదవాలని లేదు. ఫస్ట్ ఏంటంటే సిలబస్ స్పెసిఫిక్ గా ఈ కాంపోనెంట్స్, ఏ కాంపోనెంట్స్ లో మనం ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ అనేది మనం తెలిసి ఉండాలి, అంతే. ఇప్పుడు లైక్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఇది చాలా స్కోరింగ్ ఏరియా. ఓకే ఓకే, పార్ట్ బి లో మనకి చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎందులో నుంచి క్వశ్చన్ ఇస్తారో మనం గెస్ చేయలేం. ఓకే, పార్ట్ ఏ లో చాలా లిమిటెడ్ కాంపోనెంట్స్ కాబట్టి మనం ఖచ్చితంగా వీటిలో ఏది కూడా మనం వదలకుండా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా పార్ట్ ఏ లో మంచి స్కోర్ తెచ్చుకుంటే అది నీకు మనకి ర్యాంక్ డిసైడింగ్ అవుతుంది డెఫినెట్ గా. ఓకే ఓకే ఓకే, పార్ట్ బి కష్టం అనిపించిందా, పార్ట్ ఏ మీకు కష్టం అనిపించిందా? కంపారిటివ్లీ పార్ట్ బి అనే చెప్పాలి సార్. లైక్ ఏంటంటే పార్ట్ బి లో చాలా మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి, మెర్కంటైల్ లా అని, క్రైమ్స్ అండ్ థాట్స్ అని, ఐపీఆర్ లాస్ అని, సో ఇలా డిఫరెంట్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా ఉంది కాబట్టి మనం సబ్జెక్ట్ స్విచ్ ఆన్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ అవుతుంది. లైక్ పార్టీ మనకి జ్యూరిస్ప్రుడెన్స్ కాన్స్టిట్యూషన్ లా ఓన్లీ కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది ప్రిపరేషన్. ఓకే, పార్ట్ ఏకి కానీ పార్ట్ బి కానీ ఏమైనా బుక్స్ సజెస్ట్ చేస్తారా? మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారు? పార్ట్ ఏ కైనా పార్ట్ బి కైనా నేను అనేది టెక్స్ట్ బుక్సే ఫాలో అవ్వమంటాను సార్. ఏదైనా కానీ ఒక టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. లైక్ గైడ్ కాకుండా లిమిటెడ్ సిలబస్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ కాంపోనెంట్స్ ఇచ్చారో సిలబస్ తగ్గట్టుగా ఏదైనా ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు పార్ట్ బి లో అయితే సార్ చాలావి మనకి లిమిటెడ్ సెక్షన్స్ ఉన్నాయి, 33-40 సెక్షన్సే ఉన్నాయి చాలా పోలిస్తే. మెర్కంటైల్ లా కానీ, ట్రేడ్ యూనియన్ యాక్ట్ కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ కానీ, ఐపీఆర్ కానీ, సో ఇలాంటివన్నీ ఏంటంటే చాలా లిమిటెడ్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి స్కోరింగ్ కాబట్టి మనం ఏ సెక్షన్ వదలకూడదు. లైక్ 1 reading, లైక్ బేర్ యాక్ట్ అంతా 1 reading ఇచ్చినా కూడా మనకి ఆ సబ్జెక్ట్ ఐడియా ఉంటది కాబట్టి సో బేర్ యాక్ట్స్ ఫాలో అవడం బెటర్ సార్, లైక్ లిమిటెడ్ సెక్షన్స్ ఉన్న వాటికి మాత్రం. ఓకే ఓకే ఓకే, మీరు ఇంకా బేర్ యాక్ట్స్ ప్లస్ టెక్స్ట్ బుక్స్ ఇవే ప్రిపేర్ అయ్యారు?
ఓకే. అంటే మీరు టెక్స్ట్ కాలేజీలో బుక్స్ అంటే మనం ఏమి హ్మ్. డెప్త్ అదే. చదవనవసరం లేదు సార్. నేను ఫస్ట్ చెప్పిందే సిలబస్ స్పెసిఫిక్. ఓకే. ఓకే. సో, టోటల్‌గా మనకు సిలబస్ అనేది క్లియర్ అండర్‌స్టాండ్ చేసుకుంటే మనకి ఈజీ అవుతదంటారు. యెస్. ఓకే. యెస్ అంతకు సార్. మించి ఇంకా బుక్స్ ఏమి యూజ్ చేయలేదు మీరు. అంతే గదా! అవసరం లేదు. ఓకే. తర్వాత హ్మ్. ఇంకా ఏమైనా టిప్స్ గాని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? దీనికి సంబంధించి? టిప్స్ అంటే సార్ ఖచ్చితంగా ఏ ఎగ్జామ్‌కైనా ఉన్నట్టు ఇందులో కూడా ఖచ్చితంగా పీవైక్యూస్ అనేది మ్యాటర్. మనకి హ్మ్. ఎలా ఇస్తున్నాడు? దాని తగ్గట్టు మనం ప్రిపరేషన్ కూడా మార్చుకోవచ్చు పీవైక్యూస్ చూసి. సో, పీవైక్యూస్ అనేది మ్యాటర్ సార్. ఖచ్చితంగా పీవైక్యూస్ ఫాలో అవ్వాలి. బట్ ఇన్‌స్టెడ్ మీరు మొత్తం ఇన్ జనరల్‌గా పీవైక్యూస్ కాకుండా ఏదైనా కాన్సెప్ట్ అయితే ఆ టాపిక్ వైస్ పీవైక్యూస్ సాల్వ్ చేసుకుంటే మీకు ఆ టాపిక్‌లో ఇంకా ఏం కవర్ అవుతాయో మీకు తెలియాల్సినవి ఉంటాయి కదా! దాని తగ్గట్టు మీరు ఆ టాపిక్‌ని మళ్ళీ కవర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఒక్కొక్క టాపిక్ అయ్యాక దాని తగ్గట్టు పీవైక్యూస్ కవర్ చేసుకోవడం బెటర్ సార్. ఇన్ జనరల్‌గా పీవైక్యూస్ కవర్ చేయడం కన్నా. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మీరెక్కడ ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడ ప్రిపేర్ అయ్యారు? నేను నార్మల్‌గా డౌన్‌లోడ్ చేసుకున్నాను సార్ అంతే. హుహు. ఓకే. ఆన్‌లైన్‌లోంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నాను సార్ అంతే. ఓకే. హ్మ్. ఓకే. ఇప్పుడు 'విజేత లా సిరీస్' అనే ఒక ఎంట్రన్స్ బుక్ ఉంది గదా! అందులో కూడా కొన్ని ఉంటాయి గదా! దాన్నేమి మీరు చూడలేదా? బుక్స్ అలాంటి వాటిలో? లేదు సార్. అంటే ఆన్‌లైన్‌లో అన్నిట్లో ఉన్నాయి కదా సార్. హ్మ్. ఫ్రీగానే అవైలబుల్‌గా. హ్మ్. ఓకే. డౌన్‌లోడ్‌కే కదా సార్. సో, నేను ఆన్‌లైన్‌లోనే చేసేసుకున్నాను. ఓకే. మాక్ టెస్ట్‌లు ఏమైనా అటెండ్ చేసారా మీరు? లేదు సార్. నేను అదే అంటున్నాను సార్. మాక్ టెస్ట్‌ల కన్నా ఆహ్, ఇస్తే బెటరే సార్. బట్ నేనైతే జస్ట్ పీవైక్యూస్ మీదే ఫోకస్ చేశాను. అది కూడా నేను ఇందాక చెప్పినట్టు కాంపోనెంట్స్ అయ్యాక దానికి తగ్గట్టు పీవైక్యూస్ చూసుకొని ఇంకా ఏమన్నా ఆ ఏరియాలో కవర్ అవ్వాల్సిన కాన్సెప్ట్స్ ఉంటే అలా కవర్ చేసుకోవడం అలా చేశాను. ఓకే. ఓకే. మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తదని అనుకున్నారా అసలు? లేదు సార్. ఏ ఎగ్జామ్‌లో అయినా మనం గెస్ చేయలేం కదా సార్. ఓకే. ఓకే. అంతే. అంటే మన బెస్ట్ ఇవ్వడం. పేపర్ ఎలా వచ్చింది? ఓకే. పేపర్ కూడా ఎలా వచ్చిందండి లాస్ట్ ఇయర్‌ది? అంటే పర్లేదు సార్. అంటే నాకొకలా అనిపిస్తది. వేరే హ్మ్. క్యాండిడేట్‌కి ఒకలా అనిపిస్తది. అదేం లేదు. ఓకే సార్. ఇట్స్ మోడరేట్. ఓకే. 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 ఆహ్, ప్రస్తుతానికి ఇదే పెద్దగా క్వెషన్స్ ఏమీ లేదు. ఏదైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి. సో, మొదటగా సిలబస్ అనేది క్లియర్‌గా మనము అర్థం చేసుకుంటే రిమైనింగ్ అంతా మనం ఆల్రెడీ 3 ఇయర్స్ చదివాం కాబట్టి ఈజీ అయ్యే అవకాశం ఉందని హరితశ్రీ గారు చెప్తున్నారు. సో, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంతేనా? లేదు సార్. అంతే. ఓకే. ఓకే. మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. నిన్న మాట్లాడాను మీ మదర్‌తో. సో, ఓకే మీకింకా సార్. అన్ని చాలా స్టడీస్‌లో చాలా టాప్ వచ్చారని చెప్తున్నారు. సో, మీ పేరెంట్స్ లేదు. హ్యాపీగా ఉన్నారా దీన్ని బట్టి? లేదు. హ్యాపీ సార్. అదే మీరేం చేయాలనుకుంటున్నారు ఆఫ్టర్ ఎల్ఎల్ఎం గాని? నేనిప్పుడు ఎల్ఎల్ఎం చేస్తున్నాను సార్. అదే మాస్టర్స్ చేస్తున్నాను సార్. ప్రెజెంట్ ఎల్ఎల్ఎం అయ్యాక ఏమైనా చేస్తాను సార్ అంతే. ఓకే. ఇప్పుడెక్కడ చేస్తున్నారు? ఎల్ఎల్ఎం. ఒంగోలు ఇంద్రప్రియదర్శి లా కాలేజ్‌లో చేస్తున్నాను సార్. ఓకే. ఎందుకు ఏమన్నా టాప్ యూనివర్సిటీస్‌లో ట్రై చేయకపోయారు ఎందుకు? ఎందుకు అది మా చేయలేదు? నేటివ్ ప్లేస్ దగ్గర సార్. ఓకే. ఓకే. నాకు ఇక్కడి నుంచి అటెండెన్స్ కానీ అన్ని ప్రాబ్లమ్ కాకుండా దగ్గరైతే బెటర్ అనేసి నేను హుహు. ఇలా తీసుకున్నాను సార్. ఓకే. 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 ఇంకా ఏమన్నా అండ్ ఇంకా క్వెషన్స్ చెప్పాలంటే నేను ఒకటి చెప్పాలంటే నేను కూడా మీ సబ్‌స్క్రైబర్ సార్. ఐ ఓహో! ట్రూలీ ఓకే. అప్రిషియేట్ యువర్ వీడియోస్ సార్. ఆహా! అంటే మీరు ఓకే. ఈ ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఖచ్చితంగా ఇది నా డ్యూటీ అనుకున్నాను సార్. లైక్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ మై ఫెలో స్టూడెంట్స్. హుహు. యాహ్! యాహ్! అందుకే వీడియోస్ అండి. రెగ్యులర్‌గా నేను చూస్తాను సార్. లైక్ మీరు చాలా హెల్ప్‌ఫుల్. లాకి ప్రిపేర్ అయ్యే అందరికి మీరు లా సెట్ డేట్స్ కానీ ఎలా అప్లై చేసుకోవాలి. లైక్ ఐ ట్రూలీ అప్రిషియేట్ యువర్ వీడియోస్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. ఇంకా ఏమైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్‌లో తెలియచేయండి. మేడం కూడా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే. ప్రస్తుతానికి ఎల్ఎల్ఎం మనకు మే 4న ఎగ్జామ్ ఉండడం జరిగింది. చాలా మంది రాస్తున్నారు. అందరికి గుడ్ లక్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టాపర్‌తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. థాంక్ యూ హరితశ్రీ గారు. యెస్ సార్. థాంక్ యూ. థాంక్స్ సార్. అండ్ థాంక్ యూ హ్యాపీ సో మచ్. బర్త్‌డే. థాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్ ఓకే. అందరికి ఎగ్జామ్ రాసే వాళ్ళకి. యెస్. అండ్ యెస్. థాంక్స్ థాంక్ ఫర్ యూ. దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సార్.